లోపల రండత్తయ్యా, ఎందుకు బయట ఉన్నారు? బయట ఉన్నది నేను కాదు, నువ్వు. అవును కదా. వాళ్ళు బాగానే సెట్ చేసుకున్నారు. ఆంటీ, ఈ అమ్మాయి ఎవరు? మీ డాటరా? అమ్మాయి కాదు, చెల్లి. ఏం పెళ్లి చేసుకుంటావా? లేదా ఆంటీ, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఐ లవ్ మై వైఫ్. ఐఎమ్ కమిటెడ్. సారీ. పోన్లే, ఎదుటి ఉన్న పెళ్ళాం గుర్తు లేకపోయినా పెళ్ళయిందన్న విషయం అన్నా గుర్తుంది. అమ్మో, ఎందుకంటే ఎదిగిందంటే ఇది నా పిల్లమే. ఏ గోమతి, నువ్వు ఇక్కడనే ఉన్నావా? బయట చాలా తిరిగాను, అలసిపోయాను, చాలా ఆకలిస్తుంది. ఈరోజు ఏం వంట చేశారు? అల్లుడు వచ్చాడని బేజా ఫ్రైయా లేకుంటే మటన్ కర్రీయా? తగలరాని చోటులో తగిలుంటే ఏమయ్యేదో. ఏయ్, గ్లాస్ కింద పడిపోయింది. పని మనిషివి, ఆ మాత్రం బాధ్యత లేదా? అయినా పని మనిషివి నా పక్కన కూర్చుంటావా? లేవు. అరే లే అంటున్నాగా. నిన్న అంత పెద్ద గొడవ అయితే ఇప్పుడు ఏం తెలియనట్టు వచ్చి బండేంటి అని నాటకాలా? పెద్ద లాట్ సాబ్ లాగా మెన్యూ కార్డ్ అడుగుతున్నాడు. పెళ్లి రోజు మర్చిపోయి నన్ను రోడ్డు మీద వదిలేసి నీ వల్ల నేను ఇక్కడికి వస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేసి నవ్వుకుంటూ బంటేంటి అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతున్నావు. బుద్ధి లేదా? గుర్తొచ్చిందిలే, మన యానివర్సరీ రోజు మన ఇద్దరు గొడవై నీ బ్యాగ్ పట్టుకొని మీ అమ్మగారింటికి వచ్చేసావు కదా. నేనేమో నిన్ను ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చేసాను. అది మర్చిపోయి డైరెక్ట్గా ఇంటికి వచ్చినట్టు ఆకలి అవుతుందని అడిగాను. సారీ బంగారం, సారీ. సుమతి, చిచ్చి నా మొహం మండా, నేనే పేరు మర్చిపోయాను ఈ మతిమరిపోడు వల్ల. గోమతి, నీ మొగుడికి కోప్పడిన విషయం గుర్తులేదు, కానీ తిండి మెను మాత్రం బాగా గుర్తుందా? వీడి మతిమరుపుతో మన బతుకులు రోడ్డును పడేలా ఉన్నాయి. అసలు మొగుడంటే ఎలా ఉండాలి? పెళ్లి రోజుని బుక్కులో కాదు గుండెల్లో దాచిపెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. అయినా మొగుడికి పెళ్ళాం పేరు గుర్తులేదు, పెళ్లి రోజు కూడా మర్చిపోయాడంటే బ్రతికున్న ప్రాణం పోయినట్టేరా. ఇంతకీ మెనూ ఏంటో చెప్పలేదు, ఆకలిస్తుంది. ఓ, బీజా ఫ్రై చెప్పారు కదా. భాగ్యవతి, చేస్తున్నావా? చెయ్యి బాగా చెయ్యి. ఈరోజు కుమ్మేయచ్చులే. గుడ్ మార్నింగ్ వసంతి బంగారం. ఈ మార్నింగ్ ఏంటి ఇంత ప్లెజెంట్గా ఉంది? నీకు ఒక సూపర్ సర్ప్రైజ్ ఉంది, చెప్పాలా? మార్నింగ్ లేచేసరికి నా మెయిల్ చెక్ చేస్తే మన ఫ్లైట్ టికెట్స్ బుక్ అయ్యాయి. మనం గోవాకి వెళ్తున్నాం, మజా చేస్తున్నాం. మన నెక్స్ట్ మంత్ యానివర్సరీకి ఫుల్ ధూమ్ధామ్ చేద్దాం, ఓకే? నీ అబ్బా, తొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అయిపోయిన యానివర్సరీకి టికెట్ బుక్ చేసావా? అది కూడా ఫ్లైట్. మనము గోవా రిసార్ట్కి పోవట్లేదు, గోల్కొండ కోర్ట్కి పోతున్నాం డివోర్స్ తీసుకోవడానికి. అక్కడ నీ పేరు సిగ్నేచర్ పెట్టడానికి ప్రాక్టీస్ చేయి, లేదా నీ పాకెట్ బుక్లో రాసుకో. చిత్రగుప్తుడు తప్పులు చిట్ట రాసినట్టు నువ్వు నీ మతిమర్పు చిట్ట. అయినా నిన్న అంత రచ్చ చేసి అన్నీ మర్చిపోయి సర్ప్రైజ్ ప్లానింగ్స్ ఎలా చేస్తున్నావు? ఇందుకే నిన్ను అజ్ఞాని అనేది. చా గోమతి, అల్లుడు మెమరీ కార్డ్ అదేదో అంటారు కదా, ఆటోమేటిక్గా ఫార్మెట్ అయినట్టుంది. ఈ విషయం నాకు అప్పుడే 100% అర్థమైంది తల్లి. నిన్న కూడా ఫ్లాట్ అడ్రస్ మర్చిపోయి ఎలాగో మన ఇంటికి వచ్చి నన్ను పని మనిషిని చేశాడు. ఇక ఈ ఘోరాన్ని నేను భరించలేను తల్లి. అసలు
ప్రపంచంలో ఇంత మతిమార్ పవర్కైనా ఉంటుందా? నీలాంటోడు ఎలా బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. చూడు కళావతి, మతిమరుపు అనేది నా గిఫ్ట్ లాంటిది. ఏ? ఎలానో చెప్పాలా? మన దేశంలోనే డైవర్స్ విషయంలో తెలంగాణ స్టేట్ 6th ర్యాంకులో ఉంది. ఈ మధ్యలో భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి పెద్దగా చేసుకొని కేసులు పెట్టేసుకొని ఇంకా గొడవ పెంచుకుంటూ డైవర్స్ తీసుకుంటున్నారు. కానీ నా విషయంలో అలాంటి ఇబ్బంది నీకు లేదు బంగారం. నువ్వు ప్రేమగా జ్ఞాని అని పిలిచినా, నువ్వు కోపంలో అజ్ఞాని అని పిలిచినా నెక్స్ట్ సెకండ్కి నేను మర్చిపోతాగా. మన జీవితంలో జరిగే ప్రతి విషయం మనకు ఫ్రెష్గానే స్టార్ట్ అవుతుంది. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, మనది మెమరీ లాస్. ఒక్కటి గుర్తుపెట్టుకో కళావతి, నేను నిన్ను లీలావతి అని పిలిచిన, కళావతి అని పిలిచిన, చంద్రవతి అని పిలిచిన నువ్వెప్పటికీ నాకు శ్రీమతివే, నేనెప్పటికీ నీకు నీపతినే. నాకు లేదు గతి, మన ఇద్దరి జీవితం అదో గతి. మన జీవితంలో జరిగే ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తున్నా బంగారం, కానీ అది మైండ్లో నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అలా అని నిన్ను మాత్రం ఎప్పుడు గుండెలో పెట్టుకుంటా బంగారం. నీ ప్రేమను ఎలా దూరం చేసుకుంటా బంగారం. ఐ లవ్ యూ కళావతి. ఛీ, అయినా నువ్వేంటి బొమ్మలా చూస్తున్నావు? ఇల్లు క్లీన్ చేస్తాడు, వెళ్ళి క్లీన్ చేసుకోబా. అయ్యో నువ్వేంటే అక్కడ బాసిన్లు తోమ్మంటే అయ్యో అని మొత్తుకుంటాను. ఓ అర్థమైంది అర్థమైంది. 2 నెలల జీతమేగా, ఇచ్చేస్తా పో. లోపలికి పోయి పని చేసుకోపండి పోండి. వీడు ఏంటమ్మా వీడు? ఐఎమ్ సారీ. ఇంత చిన్నదానికి నువ్వు విడాకులు ఇవ్వాలా చెప్పు? సరేలే, పాత విషయాలు మర్చిపోవడం నీకు అలవాటేగా. అట్లీస్ట్ ఈ రోజైనా ఒక పనికొచ్చే పని చెయ్యి. డైలీ పొద్దున్నే పాల ప్యాకెట్ని సెక్యూరిటీగా రూమ్లో పెడతాడు. సో నువ్వు లిఫ్ట్ ఎక్కి కిందికెళ్ళి ఆ మిల్క్ ప్యాకెట్తో పాటు బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకురావాలి. కానీ నీ ఫోన్ తీసుకెళ్ళొద్దు. దారి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఇక్కడికి వస్తే, 2 ఐటమ్స్తో పాటు ఇక్కడికి వస్తే అప్పుడు విడాకులు ఇవ్వను. మిల్క్ ప్యాకెట్, సింగిల్ బ్రెడ్ ప్యాకెట్. మెమరీలో బ్లాక్ ఫిక్స్ అయ్యా. ఇంత దానికి ఓవర్ యాక్షన్ ఎందుకు బంగారం? 2 minutes ఇవ్వు, జెట్ స్పీడ్తో వెళ్ళి నువ్వు చెప్పిన 2 items తెస్తా. ఓకే? ఏయ్ ఫోన్ వాచ్ ద టైమింగ్. ఎందుకే అల్లుణ్ణి పంపించావు? వస్తాడంటావా? ఏమో, అయినా చెప్పింది ఒకటే పని కదా, అది కూడా చేయకపోతే ఎలా? హ్మ్. భాగ్యవతి టంటడాన్. రే ఎదవా, నిన్ను మిల్క్ ఇంకా బ్రెడ్ ఏమంటే కొత్తిమీర కొబ్బరి తెచ్చావేంట్రా? అసలు నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళావా? మార్కెట్కి వెళ్ళావా? ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కి గేట్ దగ్గరికే వెళ్ళాను. దారి మధ్యలో సుబ్బారావు గారు కనిపించి, మా ఫ్లాట్లో అమ్మాయి ఉంటుంది, ఈ కొబ్బరికాయ కొత్తిమీర మా ఆవిడకిచ్చి వెళ్ళమన్నారు. నేనేమో వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయి మన ఫ్లాట్కి తీసుకొచ్చాను. నువ్వు చెప్పిన మిల్క్ ప్యాకెట్ సంగతే నా మైండ్ నుండి ఎగిరిపోయింది. గోమతి, వాడి మొహం సుబ్బారావు గారి ఫ్లాట్ పూజా ప్రసాదాన్ని మన ఇంటి కిచెన్ ఐటెంలా తెచ్చేశాడు. మిల్క్ ప్యాకెట్ తేలేదు వాడు, కానీ మన పొరుగు మొత్తం మిల్క్ ప్యాకెట్ పిండేసినట్టు పిండేస్తాడు. కామాక్షి గారు, మీరు ఇలా మాట్లాడబట్టే మామయ్య గోల్కొండ కోటలో డైవర్స్ ఇస్తున్నారు మీకు. ఈ వయసులో నాకు విడాకులేంట్రా? అల్లుడు, నీ కళ్ళు కాకులు పడవా? మిల్క్ తెమ్మంటే కొబ్బరి తెచ్చాడు. ఎక్కడ 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 పెట్టుకున్నా దీని? గుర్తొచ్చింది. ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్. నేను ఇప్పుడే లిఫ్ట్ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళి తీసుకొస్తా బంగారం. ఏ సారీ ఏమనుకోవద్దు. వద్దు జ్ఞాని, వద్దు.
ఇప్పుడు నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నీకెవడో కలిసి వాడు నీ చేతిలో ఏదో ఒకటి పెడతాడు, నువ్వు అది తీసుకొచ్చిన మొహాన్ని కొడతావు. అవసరమా ఇదంతా? మొగుడంటే పెళ్లి రోజు మిల్క్ ప్యాకెట్, బ్రెడ్ ప్యాకెట్, ఇంటికి సంబంధించిన అన్ని సామాన్లని బుక్కులో కాదు గుండెలో గుర్తుపెట్టుకోవాలి. పేరు కొత్తిమీర తెచ్చావు కానీ బ్రెయిన్ కొత్తిమీర అంత కూడా లేదు. ఛీ! గోమతి, ఈసారి అల్లుని గేట్ దగ్గరికి పంపించావో బోర్డర్ దాటి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ పనేదో నేనే చేసుకుంటాలే. నువ్వు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు సుబ్బమ్మ. పని మనిషి అంటే ఇలానే ఉండాలి. ప్రభావతే ఎల్లమ్మగే శాలరీ పెంచే.